నా స్నేహితులందరికీ సూర్యుడి ప్రయాణం ఛానల్కి స్వాగతం. ఇంకా దుబాయ్లోనే ఉన్నాను. ఇవాళ గోల్డ్ సూక్కి వెళ్తున్నాను. దుబాయ్లో గోల్డ్ సూక్ చాలా ఫేమస్. ఇప్పుడు ఇంకొక కొద్దిసేపట్లో బయలుదేరుతాను. ఇప్పుడు మధ్యాహ్నం అయింది. బయలుదేరి గోల్డ్ సూక్కి వెళ్ళి అక్కడ కొన్ని షాప్స్ అవి కవర్ చేస్తాను. మీకు ఐడియా వస్తుంది గోల్డ్ ఎంత రేట్ ఉంటుంది, ఎలాంటి డిజైన్స్ దొరుకుతాయి, ఎంతలో ఉంటాయి, మన బడ్జెట్లో ఉంటాయా, ఒకవేళ దుబాయ్ వస్తే కొనుక్కొని వెళ్ళొచ్చా, మనం ఎంత మటుకు క్యారీ చేయొచ్చు, కొద్ది ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్తాను. సో మరి గోల్డ్ సూక్కి వెళ్ళి కలుద్దామా? ఇప్పుడు మేము దుబాయ్లో గోల్డ్ సూక్ దగ్గరలో ఉన్నాము. ఇక్కడ షోరూమ్స్ అన్నీ కనపడుతున్నాయి. వెనకాల మీకు కనపడుతుండొచ్చు మలాబార్, అలాగే చెట్టు, ఇవన్నీ కూడా మొత్తం గోల్డ్ షాప్సే. చాలామంది వెళ్ళేటప్పుడు అడుగుతున్నారు నో మేకింగ్ ఛార్జెస్, రండి రండి అని అంటున్నారు. చూడండి పెద్ద పెద్ద హారాలు. గోల్డ్ సూక్ వెళ్ళే దారి సన్నగా ఉంటుంది, అందుకని ఊబర్ డ్రైవర్ మమ్మల్ని ఇక్కడ వదిలేశారు. ఇక్కడ రోడ్ క్రాస్ చేసి అటు వెళ్తే గోల్డ్ సూక్ వచ్చింది. ఈ సూక్ బయట కూడా చాలా షోరూమ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి గోల్డ్ షాపులు ఎలా ఉన్నాయో. ఇది ఆల్మోస్ట్ హోల్సేల్ షాపుల్లో ఉన్నాయి, గోల్డ్ షాపుల కంటే కూడా. అన్ని అంత జ్యువెలరీ ఉంది ఇక్కడ. ఇవన్నీ మనం చూడటమే, కొనేదేం లేదు ఈ సైజు. ఇక్కడ బంగారం చూస్తుంటే ప్రపంచంలో బంగారపు గనుల్లో నుంచి తీసిన బంగారం మొత్తం దుబాయ్లోనే ఉందా అన్న అనుభూతి కలుగుతుంది. ఇక్కడ మీరు చూస్తుంటే కనుక వేలి ఉంగరాలు కూడా ½ కిలో పైన ఉంది ఒక్కొక్క ఉంగరం. ఒకవేళ మీకు ఈ ఉంగరాలు పెట్టుకోవాలని ఉంటే కామెంట్ చేయండి. ఇది మెయిన్. ఇప్పుడు మీకు ఒక ఆర్చ్ లాగా కనపడుతుంది దూరంలో, అది మెయిన్ సూక్. హిస్టారికల్గా వస్తుంది ఎప్పటి నుంచో. ఒకప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిట్లో సూక్స్ అనే కాన్సెప్ట్ ఉండేది. సూక్స్ అంటే ఇలా మీరు చూస్తే కనుక ఒక ఆర్చ్ లాగా వచ్చి దాంట్లో చిన్న చిన్న షాప్స్ వచ్చి అటు ఇటు అలా ఉండేటి ఒకప్పుడు. సో ఇలా పెద్ద పెద్ద షోరూమ్స్ అవన్నీ లేని కాలంలో ఇలా సూక్స్ అని ఉండేటి. ఆ సూక్స్లో కూడా రకాలు ఉంటాయి. గోల్డ్ సూక్స్ అనేసి, లేదంటే ఈ మసాలాలకి సపరేట్గా ఉంటుంది, లేదంటే రోజు వాడుకునే వస్తువులకి సపరేట్గా ఉంటుంది. సో సూక్ అంటే ఒకటి గోల్డ్ అనే కాదు, దేనికైనా ఉండొచ్చు. బట్ ఇప్పుడు మనం వచ్చింది ఇవాళ గోల్డ్ సూక్. మేము వచ్చింది గేట్ 3కి. ఈ పాతకాలం నాటి షాపింగ్ విధానం ఇంకా కొనసాగుతుంది, చాలా సంతోషకరం. సూక్లోకి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు సూక్లో చూస్తే కనుక రెండు వైపులా మొత్తం షాపులు ఉన్నాయి, బంగారు షాపులు. ఇవి ఒక కిలోమీటర్ పొడుగున ఉంటుంది ఈ సూక్. ఇక్కడికి చాలామంది ప్రపంచంలో నలుమూలల నుంచి వస్తారు. కొంతమంది షాపింగ్ చేయడానికి, కొంతమంది ఫోటోగ్రఫీ కోసం. సూక్ అంటే ఒకప్పుడు మాల్స్ అనుకోండి. ఇప్పుడు మాల్ అంటే మనం మొత్తం ఎయిర్ కండిషన్, లోపల ఒక కాంప్లెక్స్లోకి వెళ్ళి వరుస షాప్స్ ఉంటాయి. ఇక్కడ సూక్ అంటే ఇలా అవుట్డోర్ షాప్స్ లాగా అటు ఇటు అలా ఉంటాయి. వేరే దేశాల్లో ఒక 100 షాపుల్లో బంగారం ఎంత ఉంటుందో, ఇక్కడ ఒక్క షాపులో దాన్ని మించి బంగారం ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఏ నగ చూసినా కూడా ½ కిలోల్లోనే ఉంది. ఈ షాప్ ఒక్కసారి చూడండి. ఇటు ఈ జ్యువెలరీ మామూలుగా కూడా లేదు. ఇక్కడ ఒక క్లిష్టమైన ప్రశ్న ఉంది. ఇది కొనటానికి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఒక 10-20 కోట్లు అవుతాయి కనుక ఎలా కొంటారు? క్యాష్ తీసుకొస్తారా, లేదంటే క్రెడిట్ కార్డుకి అంత లిమిట్ ఉంటుందా? నాకు తెలిసి నేను ఎప్పుడు వినలేదు. ఇది నాకు తెలిసి ఒక 2 కిలోలు తక్కువ ఉండదు, ఒక్కొక్కటి 2-3 కిలోలు ఉంటుంది. గోల్డ్ అసలే వెయిట్ ఎక్కువ. ఇంత పెద్దది కొన్నా ఇండియా ఎట్లా తీసుకెళ్తాము? మనకేమో లిమిట్ ఉంది, కస్టమ్స్. బంగారం బట్టలు మనం కాటన్ చొక్కాలు వేసుకున్నట్టుగా ఇవి వేసుకోవడం అన్నమాట. కాకపోతే ఎండాకాలం కొద్దిగా ఇబ్బంది ఏమో, చలికాలం అయితే బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నా ఇవి వేసుకుంటే. ఇవ్వండి, జనరల్గా ఇక్కడ ఇలా వేసుకుంటారు అనుకుంటా మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో. కొంటే కనుక జ్యువెలరీ ఇలా ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళకి కానీ. చూడండి
ఇంత కిలోలు కిలోలు ఉన్నాయి, ఇలా వందల కిలోలు గోల్డ్ ఉంది కదా. ఒక్క సెక్యూరిటీ గార్డు కూడా లేడు ఎక్కడ, నాకు ఎక్కడ కనపడట్లేదు ఒక్క సెక్యూరిటీ కూడా. జస్ట్ అలా గ్లాస్లో అలా పడేస్తున్నాయి. ఇప్పుడు ఇవన్నీ చూపించేది మేము షాపింగ్ చేయడానికి కాదు, అలా అనేసి మన సబ్స్క్రైబర్లు మన వ్యూవర్స్ అందరూ షాపింగ్ చేస్తారని కాదు, జస్ట్ కాలక్షేపానికి. మరి కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి, ఆ ఐటమ్స్ ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే కనుక ఎవరైనా దుబాయ్ వచ్చినప్పుడు సపరేట్గా రానవసరం లేదు, ఎవరైనా దుబాయ్ వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు. 1 తులము అలా ఉన్నట్టుంది లిమిట్, 10 గ్రాములు అలా కొనుక్కోవచ్చు అనుకుంటా. ఒక మనిషి 10 గ్రాములు తీసుకెళ్ళొచ్చు ఇండియాకి. 10 గ్రాములు అంటే మనకి 15% వరకు తక్కువ పడుతుంది, 12 నుంచి 15%. అంటే ఇప్పుడు ఇండియాలో 60,000 అయ్యేది ఇక్కడ 50,000కి వచ్చే అవకాశం ఉంది. అంటే 10,000 తగ్గుద్ది. ఇప్పుడు మీకు ఒక ఫ్లైట్ టికెట్ వెనక్కి వచ్చేసినట్టే కదా ఇప్పుడు 1 తులం తీసుకుంటే. ఇప్పుడే ఒక రెస్టారెంట్కి వచ్చాము, గోల్డ్ సూక్ కొద్దిగా తిరిగాము. తిరిగిన తర్వాత సరే కొద్దిగా తినేసి మళ్ళీ తిరుగుదాం, కొద్దిగా ఎనర్జీ వస్తుంది అనేసి వచ్చాము. ఎక్కువ తిరగలేదు కానీ మధ్యాహ్నం లంచ్ చేయలేదు, లేట్ అయిపోయింది. సరే కొద్దిగా తినేసి మళ్ళీ తిరుగుదాం అనేసి కొద్దిగా మీకు డీటెయిల్గా చూపిస్తాను. షాప్స్ అన్నీ ఎలా ఉంటాయి, రేట్లు ఎలా ఉంటాయి, కొన్ని జ్యువెలరీ మేమైతే మీకు చూపిస్తాను, మీకు ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నాను. సరే మరి తినేసి మళ్ళీ కలుద్దాము షాప్స్లో, జ్యువెలరీ షాప్స్లో. అప్పటి వరకు జ్యువెలరీ షాప్స్ మధ్యలో ఉంది మన ఇండియన్ రెస్టారెంట్. ఇలా ఉందన్నమాట. ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి వీళ్ళ దగ్గర, చాట్స్, దోశ, సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, జ్యూసెస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి రేట్లు చూస్తే కనుక మనం ఎలా ఉంటాయి అనేసి దుబాయ్లో మీకు రెస్టారెంట్లో, ఇండియన్ రెస్టారెంట్లో రేట్లు చూద్దాం ఒకసారి ఎలా ఉంటాయో. సో పరాటాలు వచ్చేసరికి 15, 12, 16 అలా ఉంది. అంటే యావరేజ్గా 300 రూపాయలు పడుతుంది పరాటాలు. 250, 300 రూపాయలు అలా పడతాయి మనకి పరాటా, ఒక్కొక్క పరాటా. మనకి హైదరాబాద్లో ఎంత ఉంటుంది సుమారుగా నాకు గుర్తులేదు, ఈ మధ్య తిరుగుతున్నాను కాబట్టి. నాకు తెలిసి సుమారుగా ఒక 50 నుంచి 100 రూపాయలు ఉంటుంది అనుకుంటున్నా. 100 ఉంటుంది అనుకుంటున్నా, 100, 150 తక్కువ అయితే లేదు. సో మనకంటే కొద్దిగా ఎక్కువగా ఉంది, పర్వాలేదు. పానీపూరి వచ్చేసరికి 8 అంటే దాదాపు 180 రూపాయలు ఎంత పడుతుంది. 180 రూపాయలకి మనకి ఒక 6 పీసులు ఎన్ని వస్తాయి. మనకి ఇండియాలో అయితే ఇది ఒక 20, 30 రూపాయలు అవుతుంది అనుకుంటా. ఇది కొద్దిగా ఎక్కువనే ఉంది పానీపూరి ఇలాంటివి. ఈ మిగతా మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ కనపడే రేట్లకి మీరు 22తోని మల్టిప్లై చేయండి, 22 రెట్లు ఉంటాయి ఇక్కడ. అదే ఈ దిర్హంను రూపీకి మనం మార్చుకోవాలంటే కనుక 22 రెట్లు ఎక్కువ వేసుకోవాలి దీనికి. సరే ఒక ఐడియా వచ్చి ఉంటుంది మీకు. మళ్ళీ జ్యువెలరీ షాప్స్కి వెళ్ళిన తర్వాత కలుద్దాం. వచ్చే వీడియోలో మీకు వివరంగా ఒక షాప్కి వెళ్ళి ఒక నగ కొంటే కనుక ఎంత అవుద్ది, ఇండియాతో పోలిస్తే కనుక ఎంత తగ్గచ్చు మనకి, అన్ని వివరంగా మీకు చెప్తాను. కంపల్సరీ చూడండి నెక్స్ట్ వీడియో మాత్రం. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. మరి ఉంటాను, బాయ్.